మొన్న ఎవరు అనంగా విన్నా. ఓకే, సో డిసెంబర్లో మీకు పెళ్లి లేదా ప్రేమ ప్రపోజల్ పెట్టాడైతే? అంటే తనకి ఏంటంటే నా జెన్యున్ బాగా నచ్చింది. నేను చాలా జెన్యున్ ఉంటా అన్న, నేను చాలా జెన్యున్ ఉంటా. అది బాగా నచ్చింది ఆమెకు. నచ్చి అసలు నన్ను వదులుకోవాలనుకోలేదు. కానీ నేనైతే చాలా వరకు తన మాటలకి ఏంటంటే తను చెప్తే నేను వినేదాన్ని. తర్వాత ఇది తను చెప్పింది అని చెప్పేసి నేను మళ్ళా నా ఆలోచనలు నేను ఉండేదాన్ని. లేకపోతే ఈ రోజున మరొక శ్రీవర్షిని లైఫ్ స్పాయిల్ అవుతుంది. అదే అమ్మ, మీకు ఎప్పుడు ప్రపోజ్ చేసింది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పింది? మాటల మధ్యలోనే మనం కలిసి ఉండాలి, చెయ్యాలి, మనం ఇట్లా చేసుకుందాము, నాకు నిన్ను చూస్తే నాకు వదులుకోవాలనిపించట్లేదే అని ఇలాంటి కొన్ని ఇక చాలా లోతైన అంటే నిజమైన ప్రేమికులు మాట్లాడతారు చూడండి, అట్లా మాట్లాడుతుండే. సో ఇక అనుకుంది. కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు కూడా మెడలో ఒకటి వేసేస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకోలే. అంటే నేను వెళ్ళి ఇట్లా నిలబడ్డాను, ఏదో మాట్లాడుతూ ఇలా అంటే అది సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇంకా వేసేయడమే మెడలో. మనం అది ఇదేంటిది అని చూసుకునే లోపు ఇంకొకటి వేసేస్తుంది ఇంకా. కానీ ఒకటే అన్న, తను జనవరి 1న ఎంపీలో లేదు, తెలంగాణలో ఉంది. కావాలంటే ఇక్కడ మన జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ లో ఒకసారి వీడియో ఉంటే తెప్పించుకొని చూడండి అన్న. డెఫినెట్గా ట్రై చేద్దామమ్మా. నేనేమంటున్నా అంటే డిసెంబర్లో మీతోని కలిసి ఉండాలి, మనం కలిసి జీవించాలని చెప్పినప్పుడు మీకు అర్థమైందా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇట్లా మాట్లాడాలని చెప్పి? దట్టు మీరు చేసుకుంటుంది ఒక అబ్బాయి మీతో మాట్లాడుతున్నాడు కాదు, ఆయన మహిళా రూపం, కానీ ఆయన ఆలోచనలు మొత్తం అబ్బాయి అని మీరే అన్నారు. సో మీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా అబ్యూజివ్గా మాట్లాడేవాడా? అంటే కొంత మనం సభ్య సమాజంలో మాట్లాడుకోలేని భాషని అబ్బాయిల ఆలోచనతో మాట్లాడేవాడా? మాట్లాడేవాడన్న, అందుకే నేను కొన్ని చెప్పలేను అన్న, మాట్లాడేవాడు. అంటే ఎటువంటి, అంటే మీరు దాన్ని పూర్తిగా ఎగ్జిబిట్ చేయకండి, బట్ ఎటువంటి విషయాలపైన మాట్లాడేవాడు ఆయన? అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు అన్న, ఓకే, ఆ విధంగా చెప్పేవాడు. నేను అనేదాన్ని, నువ్వు అమ్మాయి రూపంలో ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను సగం అమ్మాయిని సగం అబ్బాయి, నాకుండే ఫీలింగ్స్ నాకు ఉంటాయి అని చెప్తుండే. కానీ మీరు చూస్తున్న అల్లూరి శ్రీనివాస్ మీదికి వేరు, లోపల వేరు అన్న. ఓకే, అంటే మీకు పూర్తిగా తెలుసు కాబట్టి అడుగుతున్నామా, కామవాంఛ కోరికలు ఆయనకు ఉండేవా? ఉన్నాయన్న, ఉన్నాయి, లేవని చెప్పాను. 100% 200% ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడైనా అటువంటి విధంగా అబ్యూజివ్గా మాట్లాడా? మాటలైతే మాట్లాడాడు, కానీ పక్కన కూర్చున్నప్పుడు కూడా విచిత్రంగా ఇక అవి ఓకే అంతే, ఇంకా డాష్. ఓకే, అంటే ఆయన మీరు 3-4 సార్లు కలిశానన్నారు కాబట్టి అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా అడుగుతున్నాం, ఎందుకంటే ఇది తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు చూస్తున్నారు కాబట్టి, ఇంకా ఎవరైనా మీలాగా ఇటువంటి దురాలోచన ఉన్నా, లేకపోతే పాపం వాడు నిజమని నమ్మినా కూడా, అఘోరి నిజమని నమ్మినా కూడా వాళ్ళ నుంచి కొంత అవేర్నెస్ రావాలి కాబట్టి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, సెక్స్ ఆలోచనతో ఉండేవాడా ఆయన? అటువంటి దురుద్దేశంతో చూసేవాడా? అటువంటి విధంగా మాట్లాడేవాడా, ప్రవర్తించేవాడా? ఉన్నాయన్నా, ఉన్నాయనే చెప్తున్నాను. నేను లేవని చెప్పాను, నేను ఉన్నాయనే చెప్తున్నాను. నేను కూడా ఇంత తెగించి నేను ముందుకు ఎందుకు వచ్చాను అంటే, నాలాంటి ఆడపిల్లని నాకు తెలిసి రాష్ట్రానికి ఒకదాన్ని పెట్టుంటాడు, వాళ్ళు రాకపోవచ్చు, కనీసం కాంటాక్టులను మెసేజ్ రూపంలోనన్నా వాళ్ళు ముందుకు రావాలనే నేను చాలా తెగించి వచ్చాను. ఈ రోజున నేను రావడం వల్ల నా ఫస్ట్ లైఫ్ బేస్ చేసుకొని నన్ను అందరు తిడుతున్నారు తెలుసా అన్న. ఈ రోజున నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నా ఇంటి ముందు, బట్ ఐ అప్రిషియేట్ యు అమ్మ, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అసలు రూపం అనేది బయటపడింది, లేకపోతే ఇంకా బాధపడే వాళ్ళేమో. అన్న వినండి, ఒక మాట వినండి. నేను లైవ్ లో చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఈ రోజున నన్ను వెలివేస్తుంది అన్న. నేను ఏదో తప్పు చేశానని తెలుసా, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నన్ను అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇలాంటి మిస్టేక్ ఇంకే ఆడపిల్ల విషయంలో జరగద్దు. ఎల్లూరి శ్రీనివాస్ ఈ రోజున ఏమన్నాడు, చనిపోతా అంటే భయపడే కదా చనిపోతా అంటున్నాడు. నిరూపించుకోవచ్చు కదా, జనం మధ్యలోకి వచ్చి నిరూపించుకోవచ్చు కదన్నా, ఎందుకు నిరూపించుకుంటలేడు చెప్పండి? అర్థం అవ్వట్లేదా? నేను ఫేక్ అన్నది ఆ అమ్మాయి అప్పుడు అంటుంది, నేను ఫేక్ అన్నది. ఈ రోజున వర్షిని వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఫేక్ ఎవరన్నా. ఇంకొకటి, ఆ అమ్మాయి మన జీ తెలుగులో ఒక 15 days బ్యాక్ ఒకటి మీ ఛానల్స్ ద్వారానే ఒకటి అనౌన్స్ చేస్తారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, తల్లి కూతుర్ల పెళ్లి ఏంటి అని అన్నాడు. మరి ఈ రోజు ఏ తల్లిని పెళ్లి చేసుకున్నాడు, ఏ కూతుర్ని చేసుకున్నాడు అంటే ఆయన మాటలు అబద్ధమా నిజమా అన్న? ఫేక్ ఎవరన్నా ఈ రోజు, నేనా అతనా? మీరే చెప్పండి అన్న. ఇంకొకటి, ఈ ఎల్లూరి శ్రీనివాసు చనిపోతా అంటున్నాడు కదా, నిజంగా చెప్తున్నా 100కు 200% చచ్చిపోనివ్వండి. అమ్మాయి గురించి నేను ఆ ఎల్లూరి శ్రీనివాసు చనిపోయినండి, ఆయనకు 3 ఆప్షన్లు అన్నా. ఒకటి, ఆయన చచ్చిపోవాలి. రెండోది ఏంటంటే జనాలను కొట్టి చంపాలి.
మూడోది ఏంటంటే చట్టం అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇదే నేను కోరుకుంటున్నా, నాలాంటి ఆడపిల్లలు కూడా అదే కోరుకుంటున్నారు. చాలా మంది ఎందుకు వస్తారు నేను చెప్పనా అన్న, ఒకటి చెప్తాను. నాకు ఇన్సిడెంట్ జరిగింది, అది ఇప్పుడు జరిగి 1 month అవుతుంది. ఎల్లూరు శ్రీనివాస్ గురించి ఒక అమ్మాయి నాకు పర్సనల్ గా కలిసి ఒక మాట చెప్పింది, తన్ని నమ్మొద్దు, తను మీదికి కనిపించినంత సాఫ్ట్ కార్నర్ కాదు. ఈ అంటే రైట్ హ్యాండ్ కో లెఫ్ట్ హ్యాండ్ కో ఆమెకు ఒక అమ్మవారుది పచ్చబొట్టు ఉంటది, అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది. అంటే నాకు కాంటాక్ట్ కూడా అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ కాంటాక్ట్ అయితే రేపటి రోజున ఏదైనా కాల్ లిస్ట్ తీస్తే నా నంబర్ వస్తుందని నేను మీకు చెప్తున్నాను మేడం అని అన్నారు. అంటే నన్ను చూసింది తనతోటి 2-3 సార్లు. అమ్మాయి ఎవరైనా, తనకి తెలుగు రాదు సరిగా, హిందీలో మాట్లాడింది. ఎక్కడమ్మా ఎక్కడ కలిసింది మిమ్మల్ని? సార్ నాకు కరీంనగర్ లోనే కలిసింది సార్. ఎందుకంటే నన్ను కరీంనగర్ అంటే మా ఊరికి అవుట్స్కట్ లో టెంపుల్ లో నన్ను కలిసినప్పుడు చాలా మంది అఘోరి వచ్చిందని చెప్పేసి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిండ్రు. సో అందులో ఈ పర్సన్ కూడా వచ్చారట, నాకు తెలీదు అప్పుడు. సో నేను నా వెహికల్ ఉండేది, నాకు స్కూటీ ఉంది, ఆ నెంబరు తీసుకొని అడ్వకేట్ సింబల్ ఉంటది నా వెహికల్ కి, అది తీసుకొని నన్ను కోర్టు అప్రోచ్ అయింది సార్ అన్న. ఇంకా నేను అప్పుడు కూడా నేను అఘోరి మాతను నేను నమ్మలేదు. అంటే తను ఏ భాషలో మాట్లాడిందమ్మా? అంటే మీ రకంగా ఇంకో భార్యతో కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాటల్లో. ఏ భాషలో మాట్లాడింది తను? అంటే తను ఇటు సైడ్ కాదన్న, నార్త్ సైడ్, అటు ఇంకేటో నాకు తెలియదు నార్త్, బట్ సగం ఏమంటారన్న కొద్దిగా తెలుగు అంటే అది కొంచెం ఇది కొంచెం మాట్లాడింది. ఎంత జస్ట్ ఏం చెప్పింది మీకు ఏం చెప్పింది ఆమె? ఏం లేదన్నా, ఈ అఘోరి ఆమెను నమ్మకు అండి అని తన లాంగ్వేజ్ లో చెప్పేసి వెళ్ళిపోయింది. నేను తన పేరు అడిగితే కూడా నేను చెప్పను అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ తన హ్యాండ్కి మాత్రం ఒక పచ్చబొట్టు అయితే చూసాను అన్న, ఏదో అమ్మవారిది నాకు ఆఫే కనిపించింది, బహుశా దుర్గమ్మ సంథింగ్. అటు సైడ్ అదే వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు కదా అమ్మవారిని. అవునవును, అది చూసాను. ఎప్పుడు చెప్పింది తను? అంటే మీకు మ్యారేజ్ అయిందని అన్న తర్వాత చెప్పిందా, లేక అంతకంటే ముందే చెప్పిందా? అంటే జనవరి 1 తర్వాతనా ముందా? అంటే జనవరి 2nd వీక్ లో అనుకుంటా మేబీ. అంటే అప్పటికే మిమ్మల్ని తాళి కట్టేశాడు. వినండి, అప్పుడు మాకు జనవరి 2nd వీక్ కాదు, జనవరి 26 కు మాకు కోర్టులో ఏంటంటే గేమ్స్ ఆడిపిస్తారన్న. ఓకే. సో ఆ టైంలో మేము గేమ్స్ ఆడుతున్నాం, అంటే ఆ టైంలో నన్ను అప్రోచ్ అయింది. ఆ అమ్మాయి ఫేస్ అంటే నాకు అంటే కళ్ళు కూడా ఇప్పటికీ నాకు గుర్తు అంతే. ఓకే, ఆ రోజు చెప్పింది. అప్పటికి మీకు వివాహం అయిపోయింది, జనవరి 1 రోజు మీకు ముళ్ళ తాళి కట్టేశారు కాబట్టి అయిపోయింది. ఇక అది అన్న రాక్షస వివాహం అన్న. ఈ దరిద్రునితో అందరు రాక్షస వివాహాలు చేసుకుంటున్నారు. ఇంకా అంత మంచి పేరు పెట్టకండి ఆ దరిద్రునికి, ఎందుకంటే వానికి తాళి విలువ తెలియదు, వానికి తాళి విలువ తెలియదన్న. అవసరమైతే నా దగ్గర కత్తి ఉంది, ఇంకొకటి ఏమంటాడు నా దగ్గర, అది ఏదన్నా ఈ మధ్యన ఏదో గన్ అంటున్నాడు, ఇవి చెప్పి బెదిరించి ఏదో చేస్తాడు తప్ప వేస్ట్. ఇప్పుడు ఈ వర్షిని కూడా చాలా ఫేక్ అని వైరల్ అవుతున్నాయి. ఇందులో మాట్లాడతాను, అవి కూడా మాట్లాడదాం. కానీ ఒకటి చెప్పండి, మీ పైన ఎప్పుడైనా అబ్యూజివ్గా ఆయన ప్రవర్తించాడా? కలిసినప్పుడు కానీ ఫోన్లో కానీ దుర్భాషలు ఆడడం, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, నేను డైరెక్ట్ అడగలేకపోతున్నాను, మీకు అర్థమై ఉంటుంది బహుశా, అటువంటి విధంగా ప్రవర్తించాడా? అంటే అన్న చెప్పుకోలేము. అంటే జరిగింది, మిమ్మల్ని బారించలేదు అంటే సరిపోతుంది. నిజంగా బారించాడు, ఈ రకంగా బాధపడ్డానని చెప్పండి సరిపోయింది. ఎస్ అనే చెప్పండి అన్న. ఓకే ఓకే, మీ పైన దురుసుగా ప్రవర్తించాడు అయితే. అంటే వివాహం అయింది అన్న తర్వాతనా అమ్మా, లేకుంటే అంతకంటే ముందు డిసెంబర్లోనేనా? అయిపోయిన తర్వాత అంటే నన్ను కాకముందు నుంచే తనకి ఉందిలేండి. ఓకే, సో ఆ వివాహం ఎక్కడ జరిగిందమ్మా? అంటే ఎలా చేసుకున్నాడు వివాహం?